ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఉపవాసం ఉంటున్న ప్రతి సహోదరునికి క్రీస్తు పేరట నా శుభాలు తెలియజేస్తున్నాను. నిజం చెప్పాలంటే నిజ క్రైస్తవులకు పండుగ దినాలు. ఎందుకంటే ఎక్కువ సమయం దేవునితో గడిపే సమయము. ఈ ఉపవాస దినములలో మరి ఏ విధంగా గడపాలో, ఏ విధంగా ఉండాలో మనకి వాక్యము ద్వారా దేవాది దేవుడు తెలియపరిచాడు. లేఖనములను పరిశీలన చేసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 17వ వచనము. ఉపవాసం చేయుచున్నట్లు మనుషులకు కనబడవలెనని కాక, రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చునని లేఖనముల ద్వారా తెలియపరిచారు. దేవునికి స్తోత్రం. అయితే ఈ విషయంలో ఏ విధంగా ఉండకూడదో కూడా తెలియపరిచారు. అదే అధ్యాయము 16వ వచనము. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసం చేయుచున్నట్లు మనుషులకు కనపడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు. వారు తమ ఫలములు పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని దేవాది దేవుడు మనకు తెలియపరిచాడు. అందుకే క్రీస్తును పోలిన అటువంటి ప్రతి క్రైస్తవుడు, ఆయనను అనుకరించే ప్రతి క్రైస్తవుడు వేషధారులుగా ఉండకూడదు, దుఃఖముఖులై ఉండకూడదు, మనుషులకు కనబడాల్సిన అవసరం లేదు, వికారం చేసుకోవాల్సిన పని లేదు ముఖములను. దేవునికి స్తోత్రం. అయితే ఈ ఉపవాస దినములలో మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకున్నట్టుకు తండ్రితో ఎక్కువ సమయం గడుపుటకు మంచి అవకాశం. ఉపవాసం ఎప్పుడైనా ఉండవచ్చు. అయితే సంవత్సరంలో ఈ ప్రత్యేక ఉపవాస దినములు ఒక్కసారి మాత్రమే వస్తుంటవి. ముఖ్యంగా ఈ ఉపవాస దినములలో ఎవరైతే ఉపవాసం ఉండాలనుకుంటున్నారో వారు ఆత్మీయంగా బలపడుటకు ఎక్కువ సమయం కుదిరితే దేవునితో గడుపుటకు కొంత సమయం ప్రార్థన, కొంత సమయం పాటలు, ఆత్మీయులతో కొంత సమయం గడుపుటకు మంచి సమయమని ఇది తెలియపరచబడినది. అదేవిధంగా ఆత్మను బలపరుచుకునే మాటలు మాట్లాడుకుంటూ దేవుని యొద్ద ఆనందించాలి. ముఖ్యంగా ఈ 40 డేస్, ఈ 40 దినములు మిమ్మలను ఇంకా ఆత్మీయంగా బలపరచుటకు నా వంతు మిమ్మల్ని అనేక విషయాలలో బలపరిచి ప్రతిరోజు వాక్యము ద్వారా మీతో మాట్లాడుటకు దేవుడు కృప చూపుతాడని, ఆయన అనేక విషయాలను మనకు తెలియపరుస్తున్నాడు. అనేక లోతైన విషయాలు మీతో పంచుకోవాలని నేను అనుకుంటున్నాను. క్రైస్తవులను క్రీస్తులో బలపరచటమే నా వంతు పని. అయితే వాక్యం నన్ను హెచ్చరిస్తుంది. అగ్నిలో నుండి లాగినట్లు కొందరినైనా కరుణించవా, నీకు బాధ్యత లేదా అని నన్ను వాక్యము హెచ్చరిస్తుంది. అందుకనే ఈ వాక్యం ద్వారా నేను మీతో మాట్లాడుచున్నాను. లోతైన సంగతులు అనుదినము వీడియోస్ ద్వారా మీతో పంచుకున్నట్టుకు ఈ విధంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోస్ అప్లోడ్ చేయబడతాయి. ప్రతిరోజు ఈ వీడియోస్ చూస్తూ ఇంకా ఆత్మీయంగా మీరందరూ బలపడాలని కోరుతూ మీ సహోదరుడు. అయితే అనేక విషయాలను తెలుసుకున్నట్టుకు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ వంతు మంచి విషయములను అనేక మంది మన క్రైస్తవులను బలపరిచే బాధ్యత నాదే కాదు, మీది కూడా. ఇది కడవరి దినాలు కాబట్టి మనందరము ఐక్యత కలిగి జీవిద్దాం, ప్రభును వేడుకుందాం. మన ప్రార్థన, విన్నపాలు, విజ్ఞాపనలు దేవునికి తెలియపరచుకుందాం. మన కుటుంబాలన్నీ కూడా దేవుని నామంలో, క్రీస్తు నామంలో ఆత్మీయంగా బలపడి మరి అందరం కూడా దేవాది దేవుడు వచ్చినప్పుడు మనందరము ర్యాప్చర్లో ఎత్తబడాలని, మరి ఆయనతో నివాసం చేయాలని నేను కోరుకుంటున్నాను. అది దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం.